స్త్రీలు ఏ పనులు చేస్తే ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యము ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. ఈ విషయము అష్టాదశ పురాణాల్లో ఈ కథ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దేవేంద్రుని భార్య అయిన శశిదేవి, యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతి దేవి, అగస్త్యుని భార్య అయిన లోపాముద్రదేవి, ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళ్లి, కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉంటే వాళ్లకు ప్రదక్షిణలు చేసి భక్తి విశ్వాసంలతో నమస్కారం చేసి శశిదేవి, అరుంధతి దేవి వీళ్ళందరూ కూడా పార్వతీ అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు. ఏమని అంటే, అమ్మ నీవు గౌరీదేవి, స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సర్వమంగళ స్వరూపిణివి అమ్మ. స్త్రీలు ఏ పనులు చేస్తే వాళ్లకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత ఈ పతివ్రతలు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందన్నమాట. ఏమని అంటే, ఓ ప్రతివ్రతలారా, గృహిణులు ఇళ్లలో కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్లకు ఐశ్వర్యము, ఆరోగ్యము, సౌభాగ్యము కలుగుతుంది. ఏ పనులు చేయాలంటే మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదములకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళ ద్రవ్యము. ఇది మహాశక్తివంతమైనటువంటి వస్తువు. ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి భాగ్యమండి. పసుపుని మగవాడు రాసుకోవడానికి కుదురుతుందా? పసుపుకి మగవానికి వైరి అన్నమాట. పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవాడికి పసుపు పూస్తారు. అంతేగాని మరి ఎప్పుడు మగవాడు పసుపుని ధరించడు. కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని చెప్పి అమ్మవారు ఈ పతివ్రతలు అందరికీ చెప్పింది. పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే, చక్కగా కింద ఒక ఏదైనా సంచిగాని ఒక వస్త్రంగాని వేసి ఆ పాదాలకు పసుపుని, పొడి పసుపు కాదు, తడి పసుపు, చక్కగా మీరు చేతిలో ఇలా పసుపు పూసేసుకుని పాదాలకు పూసుకుంటే అది ప్రయోజనం లేదు. ఒక గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో పసుపు వేసుకుని చక్కగా నీళ్లు పోసుకుని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా అంటే సందులు లేకుండా ఈ పసుపు అనేది పూసుకోవాలన్నమాట. ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్లకు పసుపుని ఎటువంటి పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు. మనం తొక్కుతాం కదా భూమిని, ఆ కింద వైపు మాత్రం పసుపుని పూసుకోకూడదు. ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని చెప్పి అమ్మవారి సాక్షాత్తు చెప్పి ఉన్నారు. ప్రతినిత్యము పసుపు మేము రాసుకోలేము అంటే కనీసము మంగళవారము, శుక్రవారమైన చక్కగా పాదాలకు స్త్రీలు పసుపు రాసుకోవడం చాలా శుభప్రదము. పూర్వకాలంలో ఒళ్లంతా కూడా పసుపు పూసుకుని స్నానం చేసేటువంటి వాళ్ళు, ముఖానికి కూడా పసుపు పూసుకునేటువంటి వాళ్ళు. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయోటిక్. చూడండి, ఎవరి ముఖానికైతే ఎప్పుడు పసుపు పూసుకుంటూ ఉంటారో వాళ్ల ముఖం మీద మొటిమలు అనేవి రావు. అదేవిధంగా మంగు అంటే నల్లని మచ్చలు రావు. ఆ ముఖము చాలా కాంతివంతంగా ఉంటుంది. ముడతలు కూడా ఉండదు. మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడు ముఖానికి పసుపు పూసుకునేటువంటి వాళ్ళు. అందుకే వాళ్లకు చర్మ వ్యాధులు అనేది రాలేదు. పూర్వం కడపలకు కూడా పసుపు పూసేవాళ్లు. ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని. అందుకే చిత్రాన్నంలో లేదా పులిహోరలో కూడా పసుపు వేస్తూ ఉంటారు. ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏవైనా క్రిమి కీటకాలు ఉంటే అవి అన్ని కూడా చనిపోవాలని. కాబట్టి పసుపు మహాశక్తివంతమైన వస్తువు. కాబట్టి స్త్రీలు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి. ఇక రెండో వస్తువు, చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. మన ఇళ్ల దగ్గర ఉంటుంది కదా గోరింట చెట్టు, లేదా ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ గోరింటాకులన్నీ కూడా కోసుకుని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఈ గోరింటాకు అనేది పెట్టుకోవాలన్నమాట. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలితా పరమేశ్వరి ఎప్పుడూ కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్టు ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదము. ఇక ఆ తరువాత కాటుక. కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరమండి. సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కళ్లకు కాటుక ధరించడం చాలా శుభప్రదము. కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజా ఫలితం రెట్టింపు కలుగుతుంది అని అమ్మవారే సాక్షాత్తు చెప్పి ఉన్నారు.
ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదృష్టి, నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారే పతివ్రతలకు చెప్పి ఉన్నారు. కళ్లకు తప్పకుండా కాటుక ఉండాలి. ఆ తర్వాత పెళ్లి అయినటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యము పాపిటల్లో గంగ సింధూరాన్ని ధరించాలి, లేదా కుంకుమైనా కూడా చక్కగా పెట్టుకోవాలి. పాపిటల్లో స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమ ధరించాలి. ఇక్కడ నుదుట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది పుట్టింటి వారు ఇచ్చినటువంటి కుంకుమ, పాపిట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ. పెళ్లి కాని స్త్రీలు పాపిటల్లో కుంకుమ ధరించకూడదు. పెళ్లైన స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకును ధరించినట్లయితే వాళ్ళు పవిత్రులు అని చెప్పారు పెద్దలు. ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యము తలస్నానం చేయరు కదా, వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తారు, లేదా 2 సార్లు చేస్తారు. వాళ్ళు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యము తల స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారే ఈ పతివ్రతలకు చెప్పి ఉన్నారు. ఇక ఆ తరువాత నల్ల గాజులు తప్పకుండా స్త్రీలు చేతులకు ధరించాలి. కనీసం 4 గాజులైన చేతికి నల్ల గాజులు ఉండాలి, లేదా 2 గాజులైన ఉండాలి. చాలా మంది ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా వేసుకోకూడదు. ఎప్పుడు కూడా సరి సంఖ్యలో ఉండాలి గాజులు. పచ్చని గాజులు వేసుకోవడం చాలా శుభప్రదం కదా, మీరేమో నల్లని గాజులు వేసుకోవడం చాలా శుభప్రదం అంటున్నారు. అని అంటే మీరు కావాలంటే ఎవరైనా దగ్గర ఉన్నటువంటి తెలిసిన పండితులను అడగండి. నల్ల గాజులు చాలా శ్రేష్టమైనవి. నల్లని మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్ అమ్మవారే పతివ్రతలతో చెప్పి ఉన్నారు. కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు కదా, ఆ బంగారు గాజులు వేసుకున్నా వాటి మధ్యలో తప్పకుండా 2 నల్ల గాజులు తోడుకోవాలి. కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు. భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేసుకోకూడదు. సుమంగళి స్త్రీలు అంటే ముత్తైదువలు వెండి గాజులు ధరించడం మంచిది కాదు. పూర్వ సుమంగళి స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలి అని మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాల్లో ఏనాడో చెప్పి ఉన్నారు. భర్త ఉన్నవాళ్లు వెండి గాజులు వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నల్లని మట్టి గాజులు లేదా బంగారు గాజులు శక్తి ఉన్నవాళ్లు తొడుక్కోవడం చాలా శుభప్రదం. అదే విధంగా నల్ల పూసలు, మంగళ్యాన్ని నల్ల పూసలతో వేసుకున్నా పర్వాలేదు, లేదా గోల్డ్ చైన్ లో వేసుకున్నా కూడా నల్ల పూసలు తప్పకుండా అందులో ఉండాలి. స్త్రీలకు ఎవరైనా వాయినను ఇస్తే, పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్లకు అద్దుకుని లోపల వేసుకుని తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళ దేవి ఉంటుంది. ఎప్పుడు కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది, దీర్ఘసుమంగళిగా ఉండాలని. కొంతమంది ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడము, అదే విధంగా వాకింగ్ వెళ్లేటప్పుడు తీసేయడం చేస్తారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. మాంగళ్యము ఎప్పుడంటే అప్పుడు తీయకూడదు. అదే విధంగా కాలిమెట్టెలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టము. స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్టెలు అనేవి ధరించి తీరాలి, గుర్తుపెట్టుకోండి. పసుపు, కుంకుమ, మాంగళ్యము, చేతి గాజులు, తలలో ఒక పువ్వు, కాలిమెట్టెలు, ఈ 5 వస్తువులు ఉంటే వాళ్లను ముత్తైదువ అని పిలుస్తారు. అదే విధంగా కాళ్లకు పసుపు, చేతులకు గోరింటాకు, కళ్లకు కాటుక, ఇవన్నీ కూడా పెట్టుకుని ఉన్నటువంటి స్త్రీ పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపము. అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని చెప్పి మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పి ఉన్నారు. పాదాలకు నమస్కారం చేయకపోయినా దూరం నుండి అయినా వాళ్లకు నమస్కారం చేయాలి. వాళ్ళు సాక్షాత్తు లలితా పరమేశ్వరి అవతారము. అటువంటి స్త్రీలలో ఎప్పుడు కూడా అమ్మవారు కొలువై ఉంటారు అంట. కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతుంటారు, ఈ కాలంలో పసుపు, కుంకుమ, గోరంటు, ఈ కాటుక ఇవన్నీ పెట్టుకోవాలా అని. ఇప్పుడంతా కూడా ట్రెడిషన్ కదా, జీన్స్ ప్యాంట్ వేసుకుని వెంట్రుకలు వదిలేసి అలా బైక్ లో వెళ్లడమే ఫ్యాషన్ కదా అంటే, అటువంటి వాళ్ళు మీరు అలాగే చేసుకోండి. ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉన్నారో, మాకు లక్ష్మి అనుగ్రహం కావాలి అని కోరుకుంటూ ఉన్నారో, అమ్మవారు ఎప్పుడూ కూడా మా కుటుంబాన్ని చల్లగా రక్షించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వీటిని పాటించండి. అదే విధంగా సుమంగళి స్త్రీలు ప్రతినిత్యము కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని పొద్దున్నే చెత్త ఊడ్చుకుని
ఇంటి ముందర తప్పకుండా ముగ్గు పెట్టాలి. ముగ్గు లేనటువంటి ఇల్లు అది శ్మశానంతో సమానము అని నేను చెప్పలేదు, పెద్దలు చెప్పి ఉన్నారు. ప్రతినిత్యము చక్కగా ముగ్గు పెట్టాలి. అదే విధంగా ఇంట్లో మంగళ గౌరీదేవిని పూజ చేసుకోవాలి. అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు, అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు. ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి మృత్యు దోషాలు ఉండవు. ఒకవేళ మృత్యు దోషాలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా రక్షించి మిమ్మల్ని దీర్ఘసుమంగళిగా దీవిస్తుంది. అదే విధంగా సాయంకాలం వేళలో ఈ పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడకుండా భక్తి టీవీ పెడితే చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రం వంటివి పెట్టుకోండి. అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది. చక్కగా సాయంకాలం ఇంట్లో ధూపం వేయడం, సాంబ్రాణి వేయడం, అదే విధంగా ఇంటిలో మంచి మాటలు మాట్లాడడం, భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండడము, ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులు. ఇలా చేస్తే తప్పకుండా ఆ ఇంట్లో అమ్మవారు కొలువుతీరి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, లక్ష్మి అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆది మనకు ప్రాచీన గ్రంథాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి చూశారు కదండి, ఇటువంటి నియమాలు పాటించడం ద్వారా మన కుటుంబము అనేది 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.